ఢిల్లీ రిజల్ట్స్ మీద కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఒక బలమైనటువంటి మనము మరి తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు మనకి ఇచ్చి ఒక ఆశీస్సులు అందజేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో చెప్పారు ప్రధానమంత్రి గారు, మేము ఇప్పుడు 3 సార్లు అయింది, ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉంది అని చెప్పారు. కాబట్టి మనం 3 సార్లు అధికారంలోకి వచ్చాము, 3 సార్లు మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో ఈ దేశాన్ని 2047 ఒక వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందిన దేశంగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. దానికి ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. దేశ ప్రజలు కూడా మన పట్ల విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఆ దిశలో మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఏదైతే ఢిల్లీ ఫలితాలు వస్తా ఉన్నాయో అది సానుకూలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ అనేక సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మనము భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది అక్కడ, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలను ఓడించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ మనం చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తాం. 27 years గ్యాప్ తర్వాత చాలా పెద్ద మరి ప్రముఖమైనటువంటి దేశ రాజధానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఫలితాలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మరి ఏదైతే కేంద్రంలో గత 10 సంవత్సరాల ఒక మంచి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం, దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, దేశ అభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తా ఉన్నది. అదే దిశలో ఢిల్లీలో కూడా రానున్న రోజుల్లో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మరి ఢిల్లీలో కూడా ఏర్పడబోతా ఉంది. తప్పకుండా ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున మనందరి తరఫున నరేంద్ర మోడీ గారికి, జాతీయ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేద్దాం.